నమస్తే, నా పేరు వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి అన్న అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జనవరి 14నే సంక్రాంతి అని కొందరు పండితులు చెబుతుంటే, కాదు జనవరి 15నే సంక్రాంతి జరుపుకోవాలని మరికొందరు జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఎవరి వాదనలకు బలం చేకూరేట్లు వారు ఆధారాలు చూపిస్తున్నారు. సామాన్యుడు మాత్రం అందరి వాదనలు వింటున్నాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి అన్న అంశంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ సంక్రాంతి వివాదం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ప్రముఖ సిద్ధాంతి డాక్టర్ శంకరమంచి శివసిద్ధాంతి గారు లైవ్లో ఉన్నారు. అలాగే డాక్టర్ బొంగర రవిశంకర్ సిద్ధాంతి గారు కూడా మనతో పాటు జూమ్ లైవ్లో ఉన్నారు. ముందుగా శంకరమంచి శివసిద్ధాంతి గారిని అడుగుదాం. అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది శంకరమంచి శివసిద్ధాంతి గారు? అందరికీ నమస్కారం అండి. సభలో ఉన్న వారందరికీ నమస్కారము. ముందుగా శృంగేరి జగద్గురువుల పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, అసలు పండగలు నిర్ణయించడానికి మనము ఉపయోగించేటటువంటి మూల గ్రంథము సూర్య సిద్ధాంతం. సూర్య సిద్ధాంతం ద్వారా గనక గణితం చేస్తే ఎవరికైనా సరే 15వ తారీఖే సంక్రాంతి అని అర్థం అవుతుంది. అలా కాకుండా వేరే గణితం ద్వారాగా, అంటే మనము నాసా గణితం తీసుకొని కానీ లేదా స్విస్ ఎఫిమెరీస్ తీసుకొని కానీ గనక గణితం చేసినట్లయితే మనకి 14వ తారీఖుగా సంక్రాంతి వస్తుంది. ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుంది అంటే, మన భారతీయ జ్యోతిషం అంతా నిరయన పద్ధతిలో చెప్పడం జరిగింది. నిరయనము అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, గ్రహాలు కదులుతూ ఉంటాయి, కానీ నక్షత్రాలకు కూడా మోషన్ ఉంది. దాన్ని ప్రాపర్ మోషన్ అంటారు. అంటే నక్షత్రాలు కూడా కదలడం ద్వారాగా రాసులు కదులుతాయి. ఆ రాసులు కదలడం ద్వారాగా చరరాశి స్థిర రాశి అని రెండు ఏర్పడతాయి. అంటే మన భారతీయ జ్యోతిష్ శాస్త్రం అంతా స్థిర రాశిలో చెప్పడం జరిగింది. అంటే దీన్నే నిరయణ చక్రము అని అంటాము. సూర్య సిద్ధాంతంలో మనం గణితం చేయగా మనకి మొదటిగా అహర్గణ గణితం చేసిన తర్వాత మధ్యమ స్ఫుటాన్ని కట్టిన తర్వాత దేశాంతర సంస్కారము, ఆ తర్వాత రెండవ చాప్టర్లో ట్రూ ప్లానెట్ యొక్క పొజిషన్ని కనుక్కుంటాము. ఇది నిరయన పొజిషన్, అంటే నిరయన స్పష్ట గ్రహము. అంటే ఇక్కడ మనము ఎక్కడ అయనాంశని కలపడం కానీ తీసివేయడం కానీ ఇక్కడ ఏమి చేయట్లేదు. డైరెక్ట్ గా మనకి ఆ నిరయన పొజిషన్స్ వచ్చేస్తున్నాయి. అంటే భారతీయ సిద్ధాంత గ్రంథాల ద్వారాగా గణితం చేస్తే ఎవరికైనా నిరయన పొజిషన్సే వస్తాయి. ఆ నిరయన పొజిషన్స్ ని తీసుకొని మనము ఈ పండగలని నిర్ణయం చేయాలి. ఇక్కడ సూర్య సిద్ధాంతము ఎందుకు ప్రామాణికమైనది అని అంటే, అది అపౌరుషేయం. అంటే వేదము ఏ విధంగా అయితే అపౌరుషేయమో సూర్య సిద్ధాంతం కూడా అపౌరుషేయము. అంటే అది మానవుల చేత చెప్పబడినటువంటి శాస్త్రం కాదు. అది సాక్షాత్తు సూర్య భగవానుడు మయాసురుడికి, అంటే మండోదరి యొక్క తండ్రి గారికి ఉపదేశించినటువంటి శాస్త్రం సూర్య సిద్ధాంతం. కాబట్టి ఈ సూర్య గతిని ఆ సూర్యుడే మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సూర్య గతిని ఆధారం చేసుకొని ఈ మకర సంక్రాంతి వస్తుంది. ఈ మకర సంక్రాంతి గణనలో ప్రధానంగా మనకి 9 మానాలు ఉంటాయి. బ్రాహ్మం దివ్యం తథా పిత్ర్యం ప్రాజాపత్యం గురోస్తథా సౌరంచ సావనంచాంద్రం అర్చమానాస్తి వైనవ. అంటే ఈ 9 మానాలు మనకి ఏం తెలియజేస్తూ ఉంటాయి అంటే, మనకి టైం అనేది 9 విధాలుగా గణితం అవుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా ఏమిటి, బ్రాహ్మమానం అంటే బ్రహ్మ యొక్క ఆయుర్దాయాన్ని లెక్కించేటటువంటి మానము. అలాగే దివ్యమానం అంటే దేవతల కాలమానాన్ని లెక్కించేటటువంటి మానం. ఈ దేవతల కాలమానం ఏ విధంగా ఉంటుంది, సురాసురానామన్యోన్యం అహోరాత్రం విపర్యయాత్ తత్షష్టిషడ్గుణా దివ్యం దివ్యమాసురమేవచ. సురాసురానామన్యోన్యం అంటే సురులకి అసురులకి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, మనకి సూర్యుడు 1 డిగ్రీలోకి మనకి జరగడానికి పట్టేటటువంటి కాలాన్ని సౌరకాలము, సౌరమానము అని అంటాం.
కాబట్టి ఈ సౌరమానము తట్ షడ్గుణాదివ్యం 60 రోజులు గనక 60 రోజులు, అలాంటి 60 రోజుల్ని 6 చేత గుణిస్తే మనకి ఎంతైతే వస్తుందంటే 360 వస్తుంది. ఈ 360 రోజులు మన మానవ కాలంలో గడిచినటువంటి సమయము దేవతలకి ఒక రోజు. ఈ మకర సంక్రమణానికి ఎందుకయ్యా ఇంత ప్రాముఖ్యత అంటే, ఈ మనకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేయంగానే దేవతలకి ఆ రోజు ప్రారంభం అవుతుంది. అంటే సూర్యోదయము దేవతలకి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇది విశేషమైనటువంటి పుణ్యకాలంగా మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దేవతలకి రోజు అంటే అది చాలా గొప్పది అని మనకి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ సందర్భంలో చేసేటటువంటి స్నాన, దాన, జప, హోమాదులు అన్ని విశేషమైనటువంటి ఫలితాన్ని, శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తాయి అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అదే విధంగా ఇక్కడ ప్రధానంగా మనకి భానోర్ మకర సంక్రాంతే షణ్మాసాద్ ఉత్తరాయణం, భానోర్ మకర సంక్రాంతే షణ్మాసాద్ ఉత్తరాయణం అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంలో దాన్ని ఉత్తరాయణంగా మనం వ్యవహరిస్తాము. అలాగే కర్కాటక రాశిలోకి ప్రవేశించినటువంటి సందర్భంలో దాన్ని దక్షిణాయనంగా మనం వ్యవహరిస్తాము. ఈ ఉత్తరాయణము, దక్షిణాయనము ఏ రాశి చక్రం ద్వారాగా మనకి నిర్ణయం అవుతుంది అని అంటే, ఇక్కడ నిరయన రాశి చక్రం ద్వారాగా నిర్ణయం అవుతుంది. అంటే మనకి ఈజీగా ఎవరైనా సరే ఇది ఈజీగా తెలుసుకోవచ్చు. అసలు పండగలు ఎప్పుడు అనేటటువంటి వివాదమే అవసరం లే. ఎందుకు అనంటే, మనము చేసేటటువంటి గణితము సరైనదా కాదా అంటే, భారతీయ గణితం అంతా నిరయనంలో చెప్పారు. నిరయన అంటే స్థిర చక్రంలో చెప్పారు. ఈ స్థిర చక్రంలో చెప్పినటువంటి దాన్ని మనము ఏ గ్రంథం నుంచి మనకి క్యాలిక్యులేట్ చేస్తున్నాము? సూర్య సిద్ధాంతం ద్వారాగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మీరు ఏది తీసుకున్నా అంటే సూర్య సిద్ధాంత ఆధారిత గ్రంథాలు, కరణ గ్రంథాలు ఏది తీసుకున్నా సరే మనకి నిరయన గ్రహాలే వస్తాయండి, సాయన గ్రహాలు రావు. మన భారతీయ సిద్ధాంత గ్రంథాలు ఏవి మొదటిగా సాయన స్థితిని చెప్పలేదు. ఎవరైనా సరే అహర్గణ ఉపయోగించి దృగ్గ్రహాలని అంటే సాయన గ్రహాలని, అంటే నిరయన కాకుండా సాయన గ్రహాలని కనుక తీసుకొచ్చినట్లయితే అప్పుడు మనం వాళ్ళని ఒప్పుకోవచ్చు. అంటే 14 సంక్రాంతి అని అప్పుడు ఒప్పుకోవచ్చు. అప్పటి వరకు అది ఒప్పుకోవడానికి వీల్లేదు. ఇక్కడ మోడర్న్ క్యాలిక్యులేషన్స్ లో ఏం వాడతాము? జూలియన్ డే వాడతాం. అంటే వెస్ట్రన్స్ వాళ్ళు ఏదో రాసుకున్నారు ఒక గణితాన్ని, ఆ గణితాన్ని మనము ఈ సంక్రమణాలకి, తర్వాత మన పర్వదినాలకి, నిర్ణయాలకి వాడడము అది అంత సరైనది కాదు. కారణం ఏంటంటే, మన సూర్య సిద్ధాంతంలో, మన భారతీయ సిద్ధాంత గ్రంథాల్లో బ్రహ్మమానము అంటే బ్రహ్మ యొక్క వయస్సు, ఆయుర్దాయం గురించి చెప్పారు. అలాగే మన్వంతరాల గురించి చెప్పారు. అలాగే మహాయుగం గురించి చెప్పారు. అదే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని అంటే కాలాన్ని ధర్మంతో అనుసంధానం చేశారు మన భారతీయ సిద్ధాంత గ్రంథం. అంటే ఇక్కడ కలియుగంలో ఒక పాదం మీద ధర్మం ఉంటుంది, ద్వాపర యుగంలో 2 పాదాల మీద ధర్మం ఉంటుంది, అలాగే త్రేతాయుగంలో 3 పాదాల మీద, కృతయుగంలో 4 పాదాల మీద ధర్మం ఉంటుంది. ధర్మ పాద వ్యవస్థయ అని మనకి సూర్య సిద్ధాంతంలో ఆ సూర్య భగవానుడు మనకి ఉపదేశం చేస్తారు. అంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనదంతా దైవము, దైవికము, అలాగే ఆధ్యాత్మికత, వీటి మీద ఆధారపడినటువంటి మన భారతీయ సాంప్రదాయంలో వచ్చేటటువంటి పండగలకి ఈ వెస్టర్న్స్ ద్వారా వచ్చినటువంటి ఆ గణితాన్ని గనక తీసుకున్నట్లయితే అది సరైన ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే, సంకల్పమే మారిపోతుంది. ఇప్పుడు వెస్టర్న్ యొక్క గణితాన్ని గనక తీసుకున్నట్లయితే ఇయర్ లెంత్ మారుతుంది. ఇయర్ లెంత్ మారితే యుగ ప్రమాణం మారుతుంది. యుగ ప్రమాణం మారితే సంకల్పం మార్చాలి కదా. ఇక్కడ మనం సంకల్పం మార్చకుండా కేవలం ఎక్కడి వరకైతే మనం చేయాలో అక్కడి వరకే చేసి మనం వదిలేస్తే అది సరైన పద్ధతి కాదు అనేది ఇక్కడ మనం గమనించాలి. ఆ కారణం చేత ఇక్కడ మనము సూర్య సిద్ధాంత రీత్యా మనం గణితం చేయగా ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, సూర్య సంక్రమణము జనవరి 14, 2026 బుధవారం నాడు సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి రాత్రి 8:12 మకర సంక్రమణము చేస్తున్నారు.
అంటే ఎప్పుడైనా సరే రాత్రి సంక్రమణం గనక అయినట్లయితే మరుసటి రోజు పుణ్యకాలము. దానికి సూత్రం ఏమిటి? మకరే రాత్రి సంక్రమే సర్వత్ర పరదినమేవ పుణ్యం. అంటే మరుసటి రోజు అంటే 15వ తారీఖున పుణ్యకాలాన్ని మనం జరుపుకోవాలి అనేది మనకి ధర్మశాస్త్రం నిర్ణయించింది. అలాగే ఈ పుణ్యకాలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందయ్యా అంటే పూర్వ కర్కటకే పరేతు మకరే నాడ్యస్తథా వింశతి అను శాస్త్ర వచనానుసారము రవి మకర సంక్రమణం చేసినటువంటి తర్వాత 20 ఘడియలు 8 గంటలు పుణ్యకాలము ఉంటుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే జనవరి 15వ తారీఖు ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని మకర సంక్రాంతి పండుగని అందరూ జరుపుకుంటే చాలా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కారణం ఏంటి? ఆ రోజు మనం ఎవరిని ఆరాధిస్తాము? మకర సంక్రాంతి నాడు సూర్య ఆరాధన చేస్తాము. మరి ఆ సూర్యుడే స్వయంగా తన అంశతోటి సూర్య సిద్ధాంతాన్ని బోధించారు. మరి ఆయన చెప్పినటువంటి ఆ శాస్త్రాన్ని విస్మరించి పక్కన పెట్టి ఎవరో పాశ్చాత్యులు తీసుకొచ్చినటువంటి శాస్త్రాన్ని, ఆ మ్యాథమెటికల్ పార్ట్ ని తీసుకొని మనం వాడినట్లయితే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు అది సరైన పద్ధతి కాదు అని మనకి సుస్పష్టం అవుతుంది. ఈ విధంగా మనకి 15వ తారీఖునే తప్పనిసరిగా మకర సంక్రాంతి పండుగని జరుపుకోవాలి. 14వ తారీఖు భోగి. ఇక్కడ విశేషం కనుక చూసినట్లయితే భోగి వరకు అంటే 14వ తారీఖు వరకు సూర్యుడు దక్షిణ దిశగానే ఉంటారు, అంటే దక్షిణాయనంలోనే ఉంటారు. కాబట్టి అది గమనించాలి. అంటే 15వ తారీఖు అంటే మకర సంక్రాంతి జరిగిన తర్వాత సూర్యుడు ఉత్తర దిశగా పయనిస్తారు అని మనకి శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి ఇది దేవతలకి పగటి కాలంగా మనకి చెబుతోంది శాస్త్రం. ఈ సమయంలో చేసేటటువంటి పుణ్యకార్యాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ ఎక్కడా సంశయం లేదండి. ఇక్కడ కావాలని అంటే కొంతమంది ప్రాపగాండా కోసము కావాలని చేస్తున్నటువంటి డైవర్షన్స్. ఎందుకంటే సంవత్సరం క్రితమే మనము ఈ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు పండగ నిర్ణయాలు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు జరుపుకోవాలనేది తెలంగాణ విద్వత్ సభ అది మనకి నిర్ణయిస్తోంది. అంటే మేమందరం అక్కడ కూర్చొని ఏ పండగ, ఈ ఫలానా పండగ ఈ సమయంలో చేయాలి, ఈ ఫలానా పండగ ఈ సమయంలో చేయాలి అని నిర్ణయించి ఆ నిర్ణయించినటువంటి జాబితాని ముఖ్యమంత్రి వర్యులకు తీసుకువెళ్లి సమర్పించిన తర్వాత వారు ప్రకటిస్తారు ఈ పండుగ జాబితాని. అందులో కూడా 15వ తారీఖే ఉంది కానీ 14 లేదు. ఇంత క్లారిటీగా సంవత్సరం ముందే మనం చెప్తున్నప్పుడు మళ్ళీ 15, 14 అని మనం అడుగుతున్నామంటే ఇంకా దానికి మనం ఇంత శ్రమ చేసి సంవత్సరం క్రితమే మనం ఎంతో మంది సిద్ధాంతులు 50-60 మంది దాకా సిద్ధాంతులు వస్తారు. ఆ సిద్ధాంతులందరూ 2 రోజుల పాటు కూర్చొని అందరూ చర్చలు చేసి విశేషమైనటువంటి చర్చలు చేయగా అక్కడ మనకి ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఆ ప్రోడక్ట్ సమ్మరీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం గౌరవించకుండా మళ్ళీ 14, 15 అని అడిగితే దానికి ఇంకా విలువ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన భారతీయ జ్యోతిష శాస్త్రము ఏం తెలియజేస్తోంది? నిరయణ చక్రాన్ని తెలియజేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయ్యా ఎవరైనా 14 సంక్రాంతి అని అన్నారు అని అంటే వారిని మీరు నేరుగా క్వశ్చన్ చేయండి. మీరు అహర్గణతో ఈ సాయన గ్రహాలని సాధించి ఈ అహర్గణతోటి మీరు చేస్తున్నారా మీ పంచాంగాన్ని? అంటే సృష్ట్యాదిగా సూర్యుడు ఏ విధంగా అయితే అహర్గణ చెప్పారో దాన్ని పాటిస్తూ చేస్తున్నారా, లేదా జూలియన్ మహాశయుడు చెప్పినటువంటి ఆ జూలియన్ డేని బట్టి చేస్తున్నారా అని అడగండి. ఎందుకంటే ఇప్పటికే పాశ్చాత్యుల యొక్క ప్రభావము విశేషంగా బాగా పెరిగిపోయింది అనేక రూపాల్లో మన భారతదేశంలో. ఇక పండగల్లో కూడా పాశ్చాత్య గణితాన్ని పెడుతున్నాము అని అంటే ఇంకా అంతకన్నా మనకి మనం ఏ కోణంలో ఆలోచించాలో దీన్ని చూడాలి. కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయాలి. ఈ 14 కాదు 15 అని తెలియాలి అంటే ఒకటే సామాన్యుడికి అర్థమయ్యే విధంగా, అయ్యా మీరు అహర్గణ ఏ విధంగా చేస్తున్నారు, మీ గణితాన్ని ఎక్కడైనా ప్రదర్శించారా, మీ గణితము ఎక్కడైనా సభల్లో కానీ ఎక్కడైనా నిరూపణ చేశారా, అలాగే మీ పంచాంగాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నారా, మీరు స్విస్ ఎఫెమెరిస్ ద్వారా ఎత్తుకొని తీసుకొస్తున్నారా, లేదా నాసా ఇచ్చినటువంటి డేటా ద్వారా వేస్తున్నారా,
ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు మహాశయ అని మీరు ఒక ప్రశ్న గనక అడిగినట్లయితే అప్పుడు మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. మనమందరం అప్పుడు ఏకకంఠంతో 15 సంక్రాంతి అని మనం అందరం చెబుతాం. ఇక్కడ కేవలం మనం మభ్యపెట్టి, అంటే వాళ్ళు ఏం చెబుతారయ్యా 14వ తారీఖు సంక్రాంతి అనే వాళ్ళు ఏం చెప్తారంటే భారతీయ గ్రంథాల ద్వారానే మేము చేస్తున్నాము అంటారు. కానీ అది ముమ్మాటికి సరికాదు. భారతీయ గ్రంథాల ద్వారాగా దృక్కు ఈ ఫలితాలు రావు. కేవలం నిరయణ ఫలితాలు వస్తాయి. నిరయణ గ్రహాలు మాత్రమే వస్తాయి. నిరయణ గ్రహాల ద్వారా వచ్చినటువంటి పంచాంగమే సరైన పంచాంగము, పండగ నిర్ణయానికి తీసుకోదగిన పంచాంగము అని దృష్టిలో పెట్టుకోవాలి. శివసిద్ధాంతి గారు చాలా అద్భుతంగా వివరించారు. చాలా స్పష్టమైన క్యాలిక్యులేషన్ చెప్పారు.